బాలయ్య బాబు మాన్యా ఇప్పుడు కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. అయితే ఇక్కడ మనకి ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారు, వెంకట్ బొమ్మ ఉన్నారు, అలానే ద ఫేమస్ చంద్ర పోలీస్ గారు ఉన్నారు ఇక్కడ డాలస్ మెట్రోప్లెక్స్ లో. అలానే ఇక్కడ మనకి చాలా మంది వాలంటీర్స్ కూడా ఉన్నారు. వెంకట్, మీ మాటలో చెప్పండి, యాక్చువల్లీ ఈ కార్యక్రమం మీకు ఏ ఎక్స్పెక్టేషన్ ఉంది మీకు, అండ్ ఎస్పెషల్లీ డాలస్ బీయింగ్ హబ్ ఆఫ్ తెలుగు, మీ మాటలో. ముందుగా TV9 కి అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ చూస్తే పండగ వాతావరణము లాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ బయట ఒక 8,000 మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ నార్త్ టెక్సస్ లోనే, డాలస్ లో ఇంతవరకు లేని జనము ఇక్కడ ఉన్నారు. దీన్ని మేము అందరం కలిసి విజయవంతం చేస్తాము. కంపల్సరీగా ఈ సినిమా కూడా బిగ్ హిట్ చేస్తాము డాలస్ లో. మనతో పాటు నిశాంక్ ఉన్నారు. వీరు ఆల్రెడీ సినిమా కొన్ని చిన్న సినిమాల ప్రొడక్షన్ కూడా చేశారు ఉన్నారు. సో మీ మాటలు చెప్పండి బాలయ్య బాబు మాన్యా గురించి, అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది మీకు ఏమన్నా. TV9 ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు డాలస్ లో బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ ప్రీలీజ్ ఈవెంట్ జరగబోతుంది. 2025 లో బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది. సో ఇక్కడ బాలయ్య ఫ్యాన్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. అందరూ సినిమా అభిమానులు కూడా చాలా మంది వచ్చారు. సో ఇలాంటి ఈవెంట్ డాలస్ లో జరుపుకోవడం ఇక్కడ డాలస్ తెలుగు వారందరికీ చాలా చాలా సంతోషం కలిగించింది. బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చలి ఉన్నా సరే లెక్క చేయకుండా చాలా మంది వచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. డాలస్ ఒక తెలుగు సినిమా హబ్ గా మారబోతుంది. ఆల్రెడీ చాలా మందికి తెలుసు డాలస్ లో ఒక తెలుగు సినిమా అంటే ఇప్పుడు మొన్న లాస్ట్ ఈవెంట్స్ అన్ని బాగా తెలుగు సినిమా ఈవెంట్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. సో బాలయ్య బాబు గారికి వెల్కమ్, అండ్ హీరోయిన్స్ కూడా వచ్చారు. సో ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.